హలో ఎవ్రీవన్, బాగున్నారు కదా? వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు తెలుగు రుచుల్లో మామిడికాయతో ముక్కల పచ్చడి చేసుకున్నామండి. ఈ మామిడికాయకి టెంక కట్టకూడదు, చిన్న చిన్న కాయలు అనమాట. ఇది 15 రోజులు మాత్రమే నిలవ ఉంటుంది. అయితే కాయలు మంచిగా పుల్లగా ఉండాలి, పుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను ఒక 700 గ్రాములు మామిడికాయలు తీసుకొని కడిగి తుడిచారు పెట్టుకున్నాను. ఇందులోకి ఒక 2 వెల్లుల్లిపాయ రెమ్మలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్లు సన్న ఆవాలు, ఇవి వేయించి పెట్టుకోవాలి. కారము ఒక 100 గ్రామ్స్, అర గ్లాసు ఉప్పు, అంటే 100 గ్రామ్స్ కంటే కొంచెం తక్కువ, 80 గ్రామ్స్ ఉప్పు అనమాట. ఇప్పుడు ఈ మామిడికాయల్ని మనం తుడిచిపెట్టుకున్న మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. వీటికి టెంక కట్టకూడదండి, ఈ టెంక లేకుండా ఉండాలి. బాగా పుల్లగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, కాయలు రుచిగా ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని అలాగే మనం అన్నీ ఒక్కటిగా కలిపేసుకుందాము. వెల్లుల్లిపాయలు తగినన్ని, మనకి కొంచెం పచ్చడే కాబట్టి తినగలిగితే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం వేసుకోవచ్చు. నేను కొద్దిగా తీసుకున్నాను. అలాగే మనం వేయించి చేసుకున్న మెంతిపిండి, ఆవుపిండి, అర గ్లాసు టాటా సాల్ట్ తీసుకున్నాను నేను. ఇందులో సాల్టే కలుపుకోవాలి, చిన్న ముక్కలు కాబట్టి కళ్ళుప్పు పట్టేస్తుంది అనమాట. అందుకని సాల్ట్ తీసుకున్నాను. ఒక గ్లాసు నిండుగా తలకొట్టి కారము, మంచి కారము, కోల్డ్ ప్రెస్ ఆయిల్, మంచి ఆయిల్ తీసుకుంటే కనుక పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదే పచ్చడి కాదు, ఏ పచ్చడి అయినా కూడా బాగుంటుంది అనమాట. ఆయిల్, కారం మనకి మెయిన్. ఇప్పుడు ఈ ముక్కలన్నిటికి పట్టే విధంగా కారము, ఉప్పు, మెంతిపిండి, ఆవుపిండి, వెల్లుల్లిపాయలు అన్నీ కలిపేసుకున్నాము. ఇది ఆవకాయ నూనె అండి. నాకు ఆవకాయలో ఒక 2 లీటర్ల వరకు ఆవకాయ నూనె ఎక్కువైపోయింది అనమాట. ఆవకాయలో నేను అదంతా తీసి ఒక బాటిల్కి పెట్టుకున్నాను, అదే కలుపుతున్నాను. నా దగ్గర ఉంది కాబట్టి ఆవకాయ ఆయిల్ వేస్ట్ చేయకుండా నేను ఈ చిన్న ముక్కల పచ్చళ్ళు కలుపుతున్నాను. మీ ఇష్టమైన ఆయిల్ కలుపుకోండి. ఇది 15 రోజుల కంటే ఎక్కువ టైము నిలవ ఉండదండి. దీన్ని బాగా ఆయిల్ వేసుకొని, తగినంత ఆయిల్ వేసుకొని కలుపుకుందాము. ఇది 10 నుంచి 12 గంటల వరకు దీనికి పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాతే మనం తినడానికి వీలుగా ఉంటుంది. ఇది మరుసటి రోజు ఉదయం అండి. నేను ఉదయం ఒకసారి కలిపాను అనమాట, 6 కట్లాగా ఒకసారి కలిపాను, అన్నీ కలిసినాయా లేదా అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే పచ్చడి ఎంత బాగుందో చూడండి. ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది, ఇంకా పోసే అవసరం లేదు. మనము ఇప్పుడు కలిపాం కాబట్టి అలా ఉంది, పక్కన పెడితే ఆయిల్ తేలుతుంది అనమాట. ఈ పచ్చడి జిగట రావాలట, జిగట వస్తే రుచి బాగుంటుంది అనమాట. మామిడికాయలు కూడా రుచిగా పుల్లగా చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ బాటిల్లోకి తీసేసుకుంటున్నాను. గ్లాస్ బాటిల్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని బాటిల్ అంతా అయ్యే విధంగా కలిపేసుకొని ఈ పచ్చడిని తోడేసుకుందాము. మనం గ్లాస్ బాటిల్స్లో పెట్టుకుంటేనే పచ్చడి ఫ్రెష్గా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అనమాట. ఈ పచ్చడి మాత్రం చాలా రుచిగా ఉంటుందండి. కాకపోతే మనకి మామిడికాయలు వచ్చేలోపు ఇదొకటి అనమాట. ముందుగా ఫస్ట్ మామిడికాయలు వచ్చినప్పుడు పెట్టుకునే పచ్చడి ఇది. పప్పుల్లోకి, ఒట్టిగా పచ్చడి అయినా సరే, సాంబార్లోకి, అన్నిటిలోకి చాలా బాగుంటుంది. నేను ఈ పచ్చడిని అంతటిని ఇంకా మనం దీన్ని కలిపి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 10 గంటలు రెస్ట్ ఇస్తే చాలు, మొత్తం ఊరుతాయి అన్నమాట. మనం వేసిన పొడులన్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది, మంచి వాసన వస్తుంది. కారము, ఆయిల్ చాలా మంచి క్వాలిటీ వాడుకుంటే బాగుంటుంది అనమాట. ఇది కర్డ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ ముక్కల పచ్చడి అనేది మనకు మామిడికాయలు ఫస్ట్ వచ్చినప్పుడు పెట్టుకుంటాము. ఇది జీడి మాత్రమే ఉంటుంది, టెంక మాత్రం ఉండకూడదు. ఉంటే అంత బాగుండదు అనమాట ఈ పచ్చడికి. ఇప్పుడు టేస్ట్ చేద్దాము. నేను ఇద్దరం టేస్ట్ చేస్తున్నాము. మా ఎప్పుడెప్పుడు కలుపుతావా, టేస్ట్ చేద్దామని నుంచొని ఉన్నాడు పాపం. ఇది 700 గ్రాముల కాయలు తీసుకున్నానండి, సరిపోతుంది. ఒక 10 రోజులకైతే వస్తుంది. ఎక్కువ పెట్టుకున్నా కానీ మళ్ళీ మనం మే నెల 15వ తారీఖు నుంచి మనకి మంచి మామిడికాయలు వస్తాయి, పచ్చడి మామిడికాయలు. అప్పటికి ఇదే పచ్చడి తింటా ఉంటే బోర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక 10 రోజులు తిని ఆపేస్తే ఒక 2 నెలలు మనం మళ్ళీ ఆవకాయ పెట్టుకోవచ్చు. ఇదిగోండి చిన్న చిన్న ముక్కలు. మనం ఒక 10 నుంచి 12 గంటలు మాత్రం పక్కన పెట్టుకుంటే పచ్చడి సూపర్గా రెడీ అయిపోద్ది. ఇప్పుడు అవి టేస్ట్ చేస్తున్నాడు.
చాలా చాలా బాగుందంట. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో, అన్నీ సరిపోయినాయో లేదనేది చూసి చెప్తాను. ఎర్రగా మంచి వాసనతో చాలా బాగుంది. మామిడికాయ అలాగే మెంతిపిండి ఆవపిండి వేసాం కదా, సూపర్ వాసన, మంచి వాసన వస్తుంది. చాలా బాగుంది వాసన, టేస్ట్ చాలా బాగుంది. అన్నీ సరిపోయినాయి, ఇంకేం కలపాల్సిన అవసరం లేదు. ఆయిల్తో సహా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు రుచులు వాచ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. బాయ్.